ఒక యుద్ధం 7 శతాబ్దాలు కొనసాగిందంటే మీరు నమ్మగలరా? ఒక తరం కాదు, పలు తరాల పాటు కొనసాగిన ఈ యుద్ధం. ఇది రోమ్ మరియు పర్షియన్ మధ్య సాగిన 700 సంవత్సరాల దీర్ఘ యుద్ధం. ఎందుకు మొదలయ్యింది, ఎందుకు ఆగలేదు, ఎట్టకేలకు ఎలా ముగిసిందనేది ఈరోజు చూద్దాం. క్రీస్తు శకం 1వ శతాబ్దం ప్రాంతంలో రోమ్ సామ్రాజ్యం తూర్పు వైపు విస్తరిస్తుంది. అదే సమయంలో ప్రస్తుతం ఇరాన్ ప్రాంతంలో పార్దయాన్ సామ్రాజ్యం, తర్వాత సస్నిడ్ పర్షియన్ సామ్రాజ్యం శక్తిగా ఎదిగింది. ఇద్దరి మధ్య ఉన్న భూమి మెసొపోటేమియా, ఆర్మేనియా వాణిజ్య మార్గంలో ఈ ప్రాంతాల మీద ఆధిపత్యం కోసం యుద్ధం మొదలయ్యింది. ఇది ఒక యుద్ధం మాత్రమే కాదు, 700 సంవత్సరాల పాటు జరిగిన యుద్ధాల శ్రేణి. క్రీస్తు శకం 113 నుంచి క్రీస్తు శకం 628 వరకు జరిగిన ఈ యుద్ధం చరిత్రలో మిగిలిపోయింది. ఈ యుద్ధం ఎన్నో దశల్లో జరిగింది. మొదటిగా రోమ్ పార్థియాన్పై దాడి చేసింది. తర్వాత సన్సిన్ రాజవంశం ఏర్పడి రోమ్పై ప్రతీకారం తీర్చుకుంది. చివరిగా 6వ నుంచి 7వ శతాబ్దంలో బీజింగ్టన్ రాజు హైర్లికస్ పర్షియన్పై పెద్ద యుద్ధం చేశాడు. సెంచరీలు గడిచినా సరిహద్దులు చాలా మార్చబడలేదు. రెండు పక్షాలు గెలిచినా ఓడినా ఎవరు పూర్తిగా జయించలేదు. ఒక తరం కాదు, అనేక తరాలు ఈ యుద్ధంలో జన్మించి చనిపోయాయి. ప్రజలకు ఇది యుద్ధం కాదు, జీవన విధానం అయిపోయింది. మెసొపోటేమియా పట్టణంలో పదే పదే దెబ్బతిన్నాయి. సాంకేతిక, మతాలు, సంస్కృతులు మార్పులు అన్నీ ఈ యుద్ధం వల్ల ప్రభావం వల్ల మారాయి. రోమ్ క్రైస్తవ దేశం కాగా పర్షియన్ జోరోస్ట్రియా మతం అనుసరించింది. ఇది కేవలం భూభాగ యుద్ధం కాదు, ఆలోచనల యుద్ధం కూడా. 700 ఏళ్ళు యుద్ధం ఎందుకు ఆగలేదంటే కారణాలు స్పష్టంగా ఉన్నాయి. రెండు సామ్రాజ్యాలు శక్తి సమానంగా ఉండటం, సరిహద్దు ప్రాంతం ఎప్పుడు గొడవలు జరగడం, ప్రతి రాజు తన గౌరవం కోసం యుద్ధం కొనసాగించడం, అంతేకాక కొన్నేళ్ళు శాంతి, కొన్నేళ్ళు మళ్ళీ యుద్ధం. ఈ చక్రం శతాబ్దం పాటు కొనసాగుతూనే ఉంది. క్రీస్తు శకం 628లో చివరిగా యుద్ధం ముగిసింది. కానీ అప్పటికే రెండు సామ్రాజ్యాలు కూడా బలహీనపడ్డాయి. దీంతో కొన్ని దేశాల్లో ఇస్లామిక్ సామ్రాజ్యం ఎదిగింది. రోమ్ మరియు పర్షియన్పై దాడి చేసింది. ఈ 700 సంవత్సరాల యుద్ధం మనకి నేర్పించేది ఒక విషయం: ఎవరు ఎప్పటికీ గెలవలేరు. అధికమైన యుద్ధం చివరికి రెండు పక్షాలకు బలహీనపరుస్తుంది. చరిత్రలో పొడవైన యుద్ధం ఇది, రోమ్ వర్సెస్ పర్షియన్. 7 శతాబ్దాల పోరాటం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి చరిత్రలు, కథలు కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.